విజయవాడ సాయికృష్ణ కేసులో దర్యాప్తు వేగంగా జరుగుతుంది. కృష్ణలంక స్వర్గపురిలో ఎలక్ట్రికల్ దహనాలు చేసే వ్యక్తి బాషాను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. విచారణ కోసం బాషాను స్టేషన్కు తీసుకువెళ్లారు పోలీసులు. అలాగే బాషా ఫోన్ను సీఐ పవన్ కిషోర్ స్వాధీనం చేసుకున్నారు. విజయవాడ సాయికృష్ణ కేసులో దర్యాప్తు వేగంగా జరుగుతోంది. కృష్ణలంక స్వర్గపురిలో ఎలక్ట్రికల్ దహనాలు చేసే వ్యక్తి బాషాను పోలీసులు అదుపులోకి తీసుకుని ప్రస్తుతం ప్రశ్నిస్తున్నారు. పూర్తి అప్డేట్స్ అడిగి తెలుసుకుందాం. మా ప్రతినిధి శ్రీకాంత్ లైవ్ లో ఉన్నారు. శ్రీకాంత్, సాయికృష్ణ కేసుకు సంబంధించి పోలీసులు ఎవరైతే ఆ సాయికృష్ణ తల్లి ఆరోపణలు చేసిందో ఆ అంశాల చుట్టూ కూడా విచారణ ముమ్మరం చేశారు. ఇప్పటికే మార్కాపురం నుంచి విజయవాడ తీసుకొచ్చినటువంటి టాస్క్ ఫోర్స్ పోలీసులు సిఐ నాగరాజు విధుల నిర్వహణలో ఉన్నప్పుడు ఎవరైతే స్టేషన్లో విధుల్లో ఉన్నారో వాళ్ళందరినీ కూడా ఒకవైపున ఏసీపీ దేవిప్రసాద్ విచారిస్తున్నారు. మరోవైపు కృష్ణలంక స్వర్గపురి శ్మశాన వాటికలోనే సాయికృష్ణను దహనం చేశారన్న ఆరోపణల మీద అక్కడ కూడా విచారణ చేపట్టారు. ప్రధానంగా మే నెల 24, 25 2 తేదీల్లో వచ్చినటువంటి గుర్తు తెలియని మృతదేహాల దహనాలకు సంబంధించి వివరాలన్నింటినీ సేకరిస్తూ ఉన్నారు. నలుగురు నుంచి స్టేట్మెంట్లు రికార్డ్ చేశారు. ఒకళ్ళు అక్కడ ఎవరైతే రవి ఉన్నాడో స్వర్గపురి కార్యాలయ ఇన్ఛార్జిగా ఉన్న రవి నుండి స్టేట్మెంట్ రికార్డ్ చేశారు. విద్యుత్ దహన వాటికి ఇందులోనే డెడ్ బాడీని వేసి బూడిదగా మారుస్తారు. ఆ దహనం చేసే ఆ విద్యుత్ దహన వాటికి ఇన్ఛార్జ్ భాష నుండి స్టేట్మెంట్ రికార్డ్ చేశారు. గుర్తు తెలియని మృతదేహాలు ఖననం చేసే వెట్టి కార్మికులు కార్పొరేషన్కి సంబంధించి 2 ఉన్నారు. వాళ్ళను కూడా విచారించి స్టేట్మెంట్ రికార్డ్ చేశారు. ప్రధానంగా కూడా 24, 25 తేదీల్లో 4 గుర్తు తెలియని మృతదేహాలు కృష్ణలంక పోలీస్ స్టేషన్ పరిధిలో వచ్చాయి. వాటిని దహనం చేసినట్టుగా గుర్తించారు. అయితే 23వ తారీఖున 8 గంటలకు వచ్చినటువంటి 2 మృతదేహాలను లోపల భద్రపరిచేందుకు భాష నిరాకరించడంతో స్థానికంగా ఉన్నటువంటి శానిటరీ ఇన్స్పెక్టర్ శివరామకృష్ణ ఫోన్ చేసి లోపల పెట్టాలని చెప్పడంతో సుమారు 2 గంటల పాటు అంటే రాత్రి 23వ తారీఖు రాత్రి 8 నుంచి 10 గంటల వరకు ఆ మృతదేహాలని భద్రపరిచే అంశం మీద అటు పోలీసులు స్వర్గపురి సిబ్బంది మధ్య కొంత డిస్కషన్ నడిచింది. అయితే శానిటరీ ఇన్స్పెక్టర్ చెప్పడంతో భాష ఆ బాడీలని ఇక్కడ భద్రపరిచినట్టుగా గుర్తించారు. 24వ తారీఖున వాటిని ఖననం చేశారు. వాటికి సంబంధించి కృష్ణలంక పోలీస్ స్టేషన్ నుంచి ఒక అధికారిక పత్రం గుర్తు తెలియని మృతదేహాలు ఖననం చేయాలని కూడా లేఖ ఇచ్చినట్టుగా గుర్తించారు. వాటిని కార్పొరేషన్కి సంబంధించిన వెహికల్ డిపో వాళ్ళ దగ్గర ఉండడంతో వాటిని కూడా స్వాధీనం చేసుకోబోతున్నారు. అయితే 23వ తారీఖున 2 మృతదేహాల విషయంలో జరిగినటువంటి చర్చ ఏదైతే డిస్కషన్ ఉందో అటు పోలీసులకిను స్వర్గపురికి సిబ్బందికి సంబంధించి దాని మీద ఆ విద్యుత్ దహన వాటిక ఇన్ఛార్జిగా ఉన్నటువంటి భాష ఇచ్చిన స్టేట్మెంట్ కీలకంగా మారింది. దీంతో ఆయన ప్రస్తుతం విజయవాడ పోలీసులు అదుపులోకి తీసుకొని పడమట పోలీస్ స్టేషన్ తరలించారు. అతనిచ్చే వాంగ్మూలం కూడా కీలకంగా మారబోతా ఉంది. అదేవిధంగా ఈ 2 మృతదేహాల్లో ఒకటి సాయికృష్ణ మృతదేహమా కాదా అనేది నిర్ధారించాల్సిన ఉన్న నేపథ్యంలో కృష్ణలంక పోలీస్ స్టేషన్లో భద్రపరిచినటువంటి గుర్తు తెలియని మృతదేహాలకు సంబంధించిన రికార్డుని అదేవిధంగా కార్పొరేషన్ అధికారులకు ఇచ్చినటువంటి రికార్డుని కూడా టాలీ చేసి ఫైనల్గా అసలు అది ఎవరి బాడీ అనే అంశం మీద అయితే పోలీసులు విచారణ కొనసాగబోతా ఉంది. ఈ మొత్తం వ్యవహారంలో ప్రస్తుతం స్వర్గపురిలో విధి నిర్వహణలో ఉన్నటువంటి భాష స్టేట్మెంట్ కీలకంగా మారినట్టుగా మనకు తెలుస్తా ఉంది. రైట్ శ్రీకాంత్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్.